హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ స్టాక్స్ డైలీ తీసుకుంటాం కదా, రెస్ట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ లూపిన్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్ స్టాక్లో మండే రోజు ట్రేడ్ చేయడానికి తీసుకునే లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మార్కెట్ ఏ విధంగా మన స్టాక్స్ రెస్ట్ అండ్ సపోర్ట్ లెవెల్ రెస్పెక్ట్ చేసుకుంది అనేది చూసుకొని నెక్స్ట్ ఏం చేద్దాము, ట్యూస్డే ట్రేడ్ చేయడానికి సేమ్ ఇదే స్టాక్స్లో రెస్ట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ నేను స్టాక్స్లో ఎలాంటి మార్పులు ఏం చేయట్లేదు, నో చేంజెస్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇందులో కొంచెం లైన్స్ పోయాయి, డిలీట్ అయ్యాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ మనం ఇచ్చిన లెవెల్ ఇక్కడనే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓపెన్ అయ్యి ఏమైంది, ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది, చూసారా? ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయ్యింది. అంటే ఈ వీక్ ఉంది కదా, ఈ వీక్ ఫామ్ అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. బ్రేక్ కాగానే మార్కెట్ అనేది కింద పడింది. ఇలా కూడా మీరు ట్రేడింగ్ అనేది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మారుతి ఫ్రెండ్స్, మారుతి ఏమైంది, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ బ్రేక్ చేసుకొని పుల్ బ్యాక్ చేసుకొని కన్సాలిడేట్ ఎప్పుడైతే ఒక రేంజ్లోనే, ఒక క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ నుండి ఎప్పుడైతే బ్రేక్ అయిందో, చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయిందో మార్కెట్ అనేది కింద పడింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ మధ్యలోనే ఓపెన్ అయింది మార్కెట్ అనేది. చూడండి తర్వాత ఏమైంది, ఒక కన్సాలిడేట్ ఏరియాలోకి వచ్చింది. ఎప్పుడైతే మీరు ఒక ట్రెండ్ లైన్, ఇలా ట్రెండ్ లైన్ అంటే ట్రెండ్ లైన్ కాకుండా మార్కెట్ ఎప్పుడైతే లో వచ్చిందో, వన్ టైం సెకండ్ టైం టచ్ చేసుకుందో, థర్డ్ టైం అనేది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఫస్ట్ టైము సెకండ్ టైం టచ్ చేసుకుంటే థర్డ్ టైం అనేది ఖచ్చితంగా బ్రేక్ అయితే ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమైంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, మనకి బుల్లిష్ యాంగిల్ ఫింక్ వచ్చి మనకు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, బై రాలేదు, మార్కెట్ అనేది కింద పడింది ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ దగ్గర ఓపెన్ అయినప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. ఈరోజు మార్కెట్ పైన ఓపెన్ అయింది, మళ్ళీ ఒకసారి బ్రేక్ అయింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ అయింది. ఇలా కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఇందులో ట్రేడ్ అనేది చేయొద్దు. ఓకేనా, మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, చూసారా? ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, మీరు చూసుకోండి, ట్రెండ్ లైన్ వస్తుంది, బ్రేక్ కాగానే మార్కెట్ ఏమైంది, కింద పడింది ఫ్రెండ్స్. సింపుల్, ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్ ఏమైంది, మార్కెట్ పర్ఫెక్ట్ వచ్చింది, ఇక్కడ రెస్పెక్ట్ చేసుకుంది ఒకసారి, మళ్ళీ ఏమైంది పైకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయింది ఫ్రెండ్స్, చూసారా? మళ్ళీ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ టైప్లో ఉందా మనకి, లేదా? ఖచ్చితంగా దొరుకుద్ది. మీరు మామూలు 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ దొరుకుద్ది, మార్కెట్ అనేది కింద పడింది. కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ రిలయన్స్ ఫ్రెండ్స్, చూడండి పర్ఫెక్ట్ ఉన్న స్టాకే చేయండి. మీకు రాని స్టాక్ ఏం చేయం కదా, పర్ఫెక్ట్ ఉన్న స్టాకే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. రిలయన్స్ జూమ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఏమైంది, ఒకసారి బ్రేక్ అయింది, వెంటనే ఫుల్ బ్యాక్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెంటనే ఫుల్ బ్యాక్ తీసుకొని పర్ఫెక్ట్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, మార్కెట్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఈవినింగ్ ఏమైంది, ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, ఇలా ప్రీవియస్ డేటా ఏమన్నా చూసుకోండి, ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా వస్తుంది. అవసరం ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ కన్సాలిడేట్ ఏరియా ఉంది కదా, ఈ కన్సాలిడేషన్ ఏరియా ఎప్పుడైతే బ్రేక్ అయిందో పర్ఫెక్ట్గా మీకు మార్కెట్ అనేది కింద కూడా పడింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం మనం, నెక్స్ట్ ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. లుపిన్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్లో ట్యూస్డే ట్రేడ్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకోవడంతో పాటు ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది నేను సింపుల్గా ఒక 2 మినిట్స్ అంటే 1 మినిట్ 2 మినిట్లో నేను చెప్పేస్తాను. ఆ విధంగానే ప్రతి స్టాక్లో కూడా మీరు ట్రేడ్ అనేది చేసుకోవాలి. మీరు అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఈ స్టాక్స్ అన్నీ అబ్జర్వేషన్ చేయండి. ఎందులో అయితే మనం చెప్పిన సినారియో ప్రకారం పర్ఫెక్ట్గా వస్తుందో అందులోనే మీరు ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం తీసుకునే లెవెల్స్ వచ్చేసి ఏ రోజైతే డేట్ మెన్షన్ చేసి ఇస్తున్నామో ఆ రోజు మాత్రమే టెక్నికల్గా పనిచేస్తాయి. లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు 23కి ఇచ్చేది 24కి అనేది వర్క్ అవ్వదు అనమాట, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎందుకంటే మనం క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే ఈ లెవెల్స్ అనేది తీసుకుంటాము, డిఫరెంట్ వేలో తీసుకుంటాము. కాబట్టి మీకు లెవెల్స్ అనేది ఏ రోజుకి ఇస్తామో ఆ రోజే పనిచేస్తాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా అయితే మనం ట్రేడింగ్ చేస్తామో 3 టైప్ ఆఫ్ ట్రేడింగ్స్, ఆ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్సే ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి మీరు సింపుల్గా డిఫరెంట్ ట్రేడింగ్స్ ఏమి ఉండవు, డైలీ ఒకే విధంగా ఉంటుంది. మనకు స్ట్రాటజీ అనేది ఈజీగా అలవాటు పడితే మీరు ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారు. ఈజీగా మీరు డైలీగా మీరు కూడా అనాలిసిస్ అనేది చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం ఏం చేస్తాము, 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేది చేస్తాం. తెలుసు కదా, మనం ఎక్కువ 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేది తెలుసాము. ఒక టైప్ ఏంటి, ట్రెండ్ లైన్ అనమాట. చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇలా ఒక ట్రెండ్ లైన్ వచ్చినాక
ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి సెల్ చేస్తాము. ఇక్కడ మనకున్న స్వింగ్ ప్రకారం మనం ఇక్కడ హారిజాంటల్ పైన ఎక్కడో స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, సింపుల్గా. ఓకేనా. ఇంకో ట్రేడ్ ఏంటంటే రివర్స్ ట్రేడ్. సపోర్ట్ పైన రివర్స్, రెసిస్టెన్స్ కింద రివర్స్. ఒకవేళ ఇంకో ట్రేడ్ ఏంటి, రెసిస్టెన్స్ బ్రేక్ అయినా పుల్ బ్యాక్ చేసుకొని పైకి వెళ్ళాలి, సపోర్ట్ బ్రేక్ అయినా పుల్ బ్యాక్ చేసుకొని కిందికి రావాలి. ఏ విధంగా చేస్తామో నేను చెప్తాను. ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక ట్రేడు. ఇంకొక ట్రేడ్ వచ్చేసి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 3 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే మనం ఇంట్రాడే చేస్తాము. ట్రెండ్ లైన్స్ మాత్రం 1 minute టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని మీరు అక్కడ ట్రెండ్ లైన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ పైన కనుక సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, బుల్లిష్ ప్యాటర్న్స్, బేరిష్ ప్యాటర్న్స్ ఉంటాయి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. 5th బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా జాయిన్ కావాలనుకుంటే మీరు జాయిన్ అయ్యి సింపుల్ వేలో నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాం, పైన హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, హారిజాంటల్ లైన్ పైన ఎంట్రీ ఇస్తాము, కింద స్టాప్ లాస్ పెడతాం ఫ్రెండ్స్. ఓకేనా. కింద స్టాప్ లాస్ ఇచ్చి మనం తక్కువ స్టాప్ లాస్తోనే ఎంట్రీ అవుతాము. ఎప్పుడైతే వన్స్ ప్రాఫిట్లోకి వస్తామో ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇదే ప్రైస్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ కాడికి వెళ్ళి రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే, రిస్క్ రివార్డ్ ప్రకారం సెల్ చేస్తాము. హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సింపుల్. హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాము, రిస్క్ రివార్డ్ ప్రకారం ఇక్కడ నుంచి మనం సేల్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఇది రివర్స్ ట్రేడ్, ఇది ట్రెండ్ లైన్ ట్రేడ్. ఇంకో ట్రేడ్ ఏంటి, ఎప్పుడైతే మనం అనుకున్న రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే మనం తీసుకున్న రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ ఎందుకు బుల్లిష్ ప్యాటర్న్స్ అంటున్నాము అంటే, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో పుల్ బ్యాక్ చేసుకుంటే అప్పటిదాకున్న రెసిస్టెన్స్ ఏమైంది, సపోర్ట్గా మారుద్ది. ఎప్పుడైతే సపోర్ట్గా మారిందో ఇక్కడ నుంచి మనం పైన ట్రేడ్ బై చేస్తామో, హారిజాంటల్ లైన్ కింద రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ బ్రేక్ అయిన ఎమ్మటే, స్ట్రాంగ్ క్యాండిల్తో సపోర్ట్ బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ తీసుకోము. ఇక్కడ నుంచి ఏం చేస్తాము, రిస్క్ రివార్డ్ ప్రకారం ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో, పుల్ బ్యాక్ తీసుకొని బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తుందో, బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ, షూటింగ్ స్టార్ కానీ, ఇలా డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము, హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాము, ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పుల్ బ్యాక్ తీసుకుంటే బై చేస్తాము, సపోర్ట్ బ్రేక్ అయ్యి పుల్ బ్యాక్ తీసుకొని రివర్స్ వస్తుంటే సెల్ చేస్తాము ప్రాపర్ స్టాప్ లాస్తో. ఓకేనా. ఇది 3 ట్రేడ్స్. ఒక ట్రెండ్ లైన్ ట్రేడు, ఇంకోటి రివర్స్ ట్రేడు, ఇంకోటి రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సపోర్ట్ బ్రేక్ అయినా 3 type ఆఫ్ ట్రేడ్స్ అనేది చేస్తాము. ఇంట్రాడేలో మనం 3 minute ఉపయోగిస్తాము, 1 minuteకి ట్రెండ్ లైన్స్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మారుతి లెవెల్స్ ఫ్రెండ్స్. మారుతి రెసిస్టెన్స్ వచ్చేసి 7140, సపోర్ట్ వచ్చేసి 6976. మారుతి రెసిస్టెన్స్ వచ్చేసి 7140, సపోర్ట్ వచ్చేసి 6976. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ రెసిస్టెన్స్ వచ్చేసి 1035 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1018 రూపీస్. ఇండస్ఇండ్ బ్యాంక్ రెసిస్టెన్స్ 1035, సపోర్ట్ 1018 రూపీస్. ఏషియన్ ఫ్రెండ్స్. ఏషియన్ ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 2407, సపోర్ట్ వచ్చేసి 2380 రూపీస్. ఏషియన్ పెయింట్ రెసిస్టెన్స్ 2407, సపోర్ట్ 2380 రూపీస్ ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్ ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 5410 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 5334 రూపీస్ ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 5410 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 5334 రూపీస్ ఫ్రెండ్స్. రిలయన్స్ ఫ్రెండ్స్. రిలయన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 2036 to 2044, సపోర్ట్ వచ్చేసి 1994 రూపీస్ ఫ్రెండ్స్. రిలయన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 2036 to 2044, సపోర్ట్ వచ్చేసి 1994 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏ విధంగా అయితే చెప్పానో నేను ఆ విధంగానే మళ్ళొకసారి ఇవి చూడండి. మీకు డైలీ చెప్తున్నా కాబట్టి కన్ఫ్యూజ్ ఏం లేదు. సింపుల్గా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఏదైనా సెటప్ తెలుసు అనుకుంటే మన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ ఉపయోగించి మీరు సేమ్ అక్కడ అదే ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇదే లెవెల్ చూసి ఆప్షన్లో కూడా ఎంట్రీ అవ్వచ్చు, ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.